నిన్ను ఎగతాళి చేసిన అన్యులది జరగదు. నీ ఆలోచన నెరవేర్చుటకు నా దేవుడు సమర్థుడు. గుర్తుపెట్టుకో ఈ మాట. ఎంతమందికి విశ్వాసం ఉంది? ఇప్పుడు నేను చెప్పిన మాట మీద నమ్మకం ఎంతమందికి ఉంది? నువ్వు ఏదైనా సరే నేను చెప్పినట్టు పిచ్చితనం అనుకో, వెర్రితనం అనుకో, నువ్వు మోకాళ్ళు వేసి స్తుతిస్తూ ఉండు. రిక్వెస్ట్ చేయటం, స్తోత్రాలు చెప్పటం, రిక్వెస్ట్ చేయటం, స్తోత్రాలు చెప్పటం, నీ పని అదే. దానికి మీకు బైబిల్లో నిరూపణలు చూపించా. ఇంటి మొత్తం అలా స్పందిస్తే ఇంకా సూపరం. ఇంటి మొత్తం కలిసి ఆ విధంగా కానీ తయారై, ప్రభువా మాకు ఇది చేసినందుకు స్తోత్రం 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 రోజు స్తుతించారంటే అది ఇంకా పవర్ఫుల్. కనీసం ఇంటి మొత్తం స్పందించకపోయినా నువ్వు ఒక్కటివైనా మోకాళ్ళేసి విజ్ఞాపనలు అప్పగించి విన్న వాటిని బట్టి స్తోత్రాలు నువ్వు చెప్పగలిగితే నీ పిల్లల జీవితాలు వెలిగించబడతాయి, నీ కుటుంబ సభ్యుల జీవితాలు వెలిగించబడతాయి, వాళ్ళ జీవితాల విప్లవాత్మకమైన మార్పులు కలుగుతాయి, ఆశ్చర్యమైన కార్యములు వరసగా చూడగలుగుతావు. నేర్చుకో. ఇక ఏడుపులు పెడబొబ్బలు కాదు. ఏడిస్తే ప్రార్థన చేసేటప్పుడు, మొరపెట్టేటప్పుడు ఏడవడం, తర్వాత సంతోషంతో స్తుతించటం. నీ ఒక్క విశ్వాసం, ఒకరి విశ్వాసం ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని ఏరు దాటించినట్టుగా నీ ఒక్క విశ్వాసం నీ కుటుంబాన్ని ఏరు దాటిస్తుంది. ఇంకా ఎదుటి వాళ్ళ విషయంలో కూడా కార్యం జరుగుతుంది. ఒకరి విశ్వాసం ఒకరి ఎడల కార్యాన్ని జరిగించగలదు. పక్షవాతంతో పడిపోయాడు ఒకడు. ఫ్రెండ్స్ ఆలోచించారు, యేసు ప్రభు రోగ